హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా టిఫిన్ ఇది. ఏంది ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పెసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా చూడండి. పెసులు ఉంటాయి కదా, ఆ పెసులు ఎక్కువ వేసి ఒక చిన్న గ్లాస్తో రైస్ వేసి బాగా ఉడకబెట్టి కొంచెం జీలకర్ర తర్వాత కొన్ని ఎల్లిపాయలు అన్నీ దంచి ఇందులోకి వేసేసుకొని బాగా ఉడకబెట్టేసి కొంచెం తిరువాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందులోకి వచ్చేసి ఇది వచ్చేసి పల్లీ చట్నీ అనమాట. ఇక్కడ చూడండి, పల్లీ చట్నీ. ఇలా అయితే గిన టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ ఫుడ్ తీసుకుంటే గిన తొందరగా ఆకలి కూడా అనిపించదు. పెసులు వాడడం వల్ల చాలా ఉపయోగాలు కదా మన ఆరోగ్యానికి. అందుకోసం నేను ఇలాంటి ఫుడ్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, అన్ని చిరుధాన్యాలతో. ఇలా చూడండి, చూసే కూడా కలర్ఫుల్గా ఉంది, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసినారంటే ఇంకోసారి ఈ టిఫిన్ తినాలనిపిస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దోశలు తర్వాత ఇట్లా ఇడ్లీలు ఇట్లాంటివి వదిలేయండి, తినండి ఎప్పుడో ఒకసారి. అవి కూడా కనీసం వారంలో ఒక 2 సార్లు ఈ ఫుడ్ తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. మన పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ఇదే చేసేవాళ్ళు ఫ్రెండ్స్, రోజు కానీ చేసుకొని తినేవాళ్ళు, అంత హెల్తీగా ఉండింది. ఇప్పుడైతే మనం ఏది వాడట్లేదు కదా, కొద్దిగా అనారోగ్యాలు పాలవుతున్నాం. అది కూడా తగ్గించుకోవాలంటే ఇలా చిరుధాన్యాలతో అనేది ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఎలా ఉంది అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా చెప్పాలి, ఇంకా ఏమైనా వేరే చెప్పాలా అనేది కూడా నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్. అలాగే షేర్, లైక్ కూడా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. బాయ్.